రాజ్ రుద్ర దగ్గరకు వెళ్తాడు. అతనికి అప్పుడే స్పృహ వస్తూ ఉంటుంది. రుద్ర, ఇప్పుడు ఎలా ఉంది, ఓకేనా? ఓకేరా. అసలు ఎవరు చేశారా ఇలా? ఇంకెవరు? దట్ బిచ్ మేనక. ఏంటి, అంతలోనే అంత చేసిందా? నేను ఆల్రెడీ నీకు చెప్పాగా, అసలే క్రూయల్ మైండెడ్ ఫ్యామిలీ. నిన్ను కదిలించి దాని చావు అదే తెచ్చుకుంది. పాపం, దానికి నీ గురించి తెలియదేమో అని అంటాడు రాజ్. అప్పుడే అక్కడికి క్షీర చిన్నగా నడుచుకుంటూ రుద్ర దగ్గరికి వెళ్తుంది. అతను ఆమె రాగానే కళ్ళు మూసుకుంటాడు. రాజ్ వాళ్ళ మధ్యలో ఉంటే బాగోదు అని, రే నేను ఒక కాల్ మాట్లాడుకుని వస్తారా అని రాజ్ బయటికి వెళ్ళిపోతాడు. క్షీర అతని దగ్గరికి వచ్చి అతని చేయి పట్టుకోవాలని చూస్తుంది. రుద్ర వెంటనే ఆ చేయి తీసుకుంటాడు. క్షీర నెమ్మదిగా రుద్ర అని పిలుస్తుంది. అతను చిన్నగా కళ్ళు తెరిచి ఆమె వంక చూస్తాడు. వాట్ అని అంటాడు. రుద్ర, ఐఎమ్ సారీ రుద్ర అని అంటుంది. దేనికి? అదే రూమ్లో నన్ను అడిగిన క్వశ్చన్కి. అంటే నీకు ఇష్టమైన ఆట ఉండడం అని అంటాడు. ఆమె వెంటనే సిగ్గుపడుతూ తల దించేస్తుంది. ఓహో, అంత త్వరగా డెసిషన్ మార్చుకున్నావా? వితిన్ మినిట్స్లో. చాలా టాలెంట్ ఉంది మన దగ్గర. రీజన్ ఏంటంటావు అని అంటాడు. నాకు నీ అవసరం ఉన్నప్పుడు నా పక్కన లేవు. ఇప్పుడు రాజు కూడా వచ్చి నా గతం అంతా చెప్పిన తర్వాత ప్రేమ పుట్టింది నా పైన. ఒకవేళ చెప్పకుండా ఉంటే అప్పుడు? ఆమె మౌనమే సమాధానం. ఇదిగో ఇక్కడే అర్థమవుతుంది. ఆ రూమ్లో ఏమన్నావే, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు ఒక మూగదానిలో నుంచున్నావు. నా ప్రేమని చూసి పుట్టని ప్రేమ నా గతం చెప్తేనే కానీ పుట్టదంటే అది నాకు వద్దు. ఇప్పుడు నీ కళ్ళలో ప్రేమ కనిపిస్తుంది. అది జాలితో కూడిన ప్రేమ. అది నాకు వద్దు. నన్నుగా ప్రేమించే వ్యక్తి కావాలి, అది నువ్వు కాదు అని అంటాడు. అప్పటికే క్షీర వెక్కి ఏడుస్తూ ఉంటుంది. రుద్ర తన పిఏకి కాల్ చేస్తాడు. రాజ్ క్షీర ఏడుపుకి లోపలికి ఫాస్ట్గా వస్తాడు. వచ్చి, రే రుద్ర, ఏమైందిరా? కొంచెం ఆగరా, నీకే తెలుస్తుంది. రాజ్ అయోమయంగా వాళ్ళ వంక చూస్తూ ఉంటాడు. కొంచెం సేపట్లో మేనేజర్ వచ్చి ఏవో పేపర్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. రాజ్ ఆ పేపర్స్ పైన రుద్ర ఆ పేపర్స్ పైన సైన్ చేసి, ఇది నీ రాజీనామా అండ్ నీకు వేరే కంపెనీలో జాబ్ ఆఫర్ లెటర్ అని ఆమె ముఖం పైన వేస్తాడు. ఆమె షాక్తో అలానే చూస్తూ ఉండిపోతుంది. రే రుద్ర, ఇప్పుడు ఏమైందండి? తనని జాబ్లో నుంచి తీసేసావు. తనకు కావాల్సిందే అదే కదా అని రుద్ర అంటాడు. క్షీర ఏడుస్తూ రుద్రని చూస్తూ ఉంటుంది. అవి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు. అతని అరుపుకి ఆమె ఉలిక్కిపడి ఆ పేపర్స్ తీసుకుని నిస్సహాయంగా అక్కడి నుంచి బయటకు వచ్చింది. రాజ్ కూడా ఆమె వెనకే వచ్చి, క్షీర ఏమైందమ్మా, వాడు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాడు? అన్నయ్య, మీరు నాకు ఆయన పాస్ గురించి చెప్పినప్పుడు రుద్ర గారికి తెలిసింది. నా పాస్ చెప్తే కానీ నన్ను లవ్ చేయవా, ఇలాంటి ప్రేమ నాకు వద్దు అన్నాడు అని వెక్కి ఏడుస్తుంది. అంతేనా? అదేంటన్నయ్య అలా అంటున్నారు? వాడి ప్లేస్లో ఉండే చాలా ఆలోచించి క్షీర. చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరగడం, ఎవరి ప్రేమ లేకుండా ఎంత నరకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. వాడికి ఫస్ట్ టైం నచ్చిన మనిషివి నువ్వు. వాడికి ఇన్నాళ్ళు దొరికిన ప్రేమ నీ దగ్గర దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తీరా చూస్తే నువ్వు వాడి ప్రేమని కాదన్నావు. మరి ఇంకెలా బిహేవ్ చేస్తాడు చెప్పు అనగానే ఆమెకి ప్రాణం పోయినట్టుగా అనిపించింది. ఫస్ట్ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి క్షీర. వాడిని మళ్ళీ నీ దారిలోకి తెచ్చుకోవాలి అంటే నువ్వు చాలా కష్టపడాలి. ఇలా చిన్న వాటికి ఏడిస్తే నువ్వు ఇచ్చిన ప్రతిసారి ఒక బ్యాక్ స్టెప్ వేసినట్టే అని అంటాడు. క్షీర, నీకు ఒకటి మాత్రం చెప్పగలను. ఒకసారి వాడిని అర్థం చేసుకొని చూడు. ఒక్కసారి వాడు నిన్ను ప్రేమించాడంటే వాడు చిన్నగా ఉన్నప్పుడు ఏ ప్రేమ కోసం అయితే తప్పించాడు, ఆ ప్రేమ నువ్వు గనక ఇస్తే వాడిలో నువ్వు ఆ చిన్న రుద్రని చూడగలవు. క్షీర రాజ్ చెప్పేవన్నీ తన బుర్రలోకి ఎక్కించుకుంటూ ఉంది. క్షీర, నువ్వు చాలా లక్కీ. వాడు ఎవరినైనా ఇష్టపడితే వాడి ప్రాణాలైనా ఇస్తాడు. క్షీర వెంటనే ఏదో గట్ట నిర్ణయానికి వచ్చినట్టు, సరే అన్నయ్య, రేపు ఆయన ఆఫీస్లో కలుద్దాం అని అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతుంది. రాజ్ రుద్రని డిశ్చార్జ్ చేయించి తన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి అతనికి ఫుడ్ తినిపించి అక్కడి పని వాళ్ళకు చూసుకోమని చెప్పి అతను కూడా ఇంటికి స్టార్ట్ అయ్యాడు. రాజ్ కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళగానే ఇల్లంతా సైలెంట్గా ఉంది.
అక్కడే సోఫాలో శృతి పడుకుని కనిపించింది. ఆమెని చూసి దగ్గరికి వెళ్ళి ఆమె హెయిర్ మొహం మీద పడుతుంటే మెల్లగా చెవి వెనుక పెట్టి ఆమెని ఒక క్షణం చూసి అతని రూమ్కి వెళ్ళిపోయాడు. అతని షూ సౌండ్కి శృతికి మెలకువ వచ్చి చూసేసరికి రాజ్ తన రూమ్కి వెళ్తూ ఉన్నాడు. వెంటనే ఆమె లేచి నుంచునేసరికి ఆమె కింద పడబోయింది. అప్పటి వరకు నిద్రలో ఉండేసరికి రాజ్కి ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపించి వెనక్కి చూసేసరికి ఆమె దగ్గరికి ఒక్క అడుగులో ఆమెను చేరుకుని ఒడిసి పట్టుకున్నాడు. శృతికి పడిపోయానేమో అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుని ఉంది. వెంటనే తనని ఎవరో పట్టుకున్నట్టుగా ఉండేసరికి కళ్ళు తెరిచి చూసింది. రాజ్ ఆమె నడుమ చుట్టూ చేయి వేసేసరికి ఆమె ఫేస్కి చాలా దగ్గరగా ఉన్నాడు. ఆమె ఊపిరి అతని ఊపిరి ఆమెకి తగులుతూ ఉంది. అతను ఆమె నుంచి చూపు తిప్పుకోలేకపోయాడు. అమాయకమైన ఫేస్, పెద్ద కళ్ళు, పొడవాటి ముక్కు, ఎర్రని పెదాలు చాలా అందంగా ఉంది. ఒక క్షణం అతని గుండె లయ తప్పినట్టుగా ఉంది. అప్రయత్నంగా ఆమె నుదురు మీద చిన్నగా ముద్దు పెట్టాడు. ఆమె కళ్ళు మూసేసుకుని అతని స్పర్శని ఫీల్ అవుతుంది. వెంటనే అతను ప్రెజెంట్లోకి వచ్చి ఆమెను వదిలేసి సారీ అని ఆమె వెంక చూడకుండా ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరి మధ్య ఆ రాత్రి ఆమెను పట్టుకోవడం తర్వాత రాజు ఆమెని అస్సలు పట్టించుకోలేదు. అలా 2 months ఆమెకి చాలా దూరంగా ఉన్నాడు. మళ్ళీ తర్వాత ఇవాళే ఆమెని దగ్గరగా చూడటం. అతను అలా ఆమెను వదిలేసి వెళ్ళడం శృతికి ఎందుకో నచ్చలేదు. ఇక ఆమె వెంటనే ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని రాజ్ రూమ్కి వెళ్ళింది. అతను అప్పుడే ఫ్రెష్ అయ్యి ఓన్లీ ట్రాక్ ప్యాంట్ వేసుకుని బాల్కనీలో సోఫాలో కూర్చుని మొబైల్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు. ఆమె అతని దగ్గరగా మెల్లగా నడిచి రాజుగారు భోజనం అని పిలిచి ప్లేట్ అక్కడ పెట్టి వెనక్కి తిరిగింది. హలో, నాకు తినాలని లేదు, ప్లేట్ తీసుకెళ్ళు అని అన్నాడు. ఆమె ఎందుకు అని అడిగింది. ఎందుకో నాకు చెప్పాలా, తీసుకెళ్ళు అని అంటాడు గంభీరంగా. అలా అనేసరికి ఆమె భయంగా ప్లేట్ తీసుకుంటుంది. ముందు ఆ వెనకడ మాపు. అలా భయపడే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చరు అనేసరికి ఆమెకి ఒక్కసారిగా ఉక్రోషం పొంగుకొచ్చి ఆ ప్లేట్ తీసుకొని ఫుడ్ కలిపి అతని నోటి దగ్గర పెట్టింది. అతను ఆమె వంక చూసి సైడ్ స్మైల్ చూసి ఆ ఫుడ్ తింటూ ఉన్నాడు. అలా ఫుడ్ అంతా తినిపించేశాక కిందికి వెళ్ళి ప్లేట్ వాష్ చేసి అతనికి వాటర్ తీసుకొని వెళ్ళింది. రాజ్ వాటర్ తాగేసి ఆమెని లాగి ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆమె నడుము చుట్టూ చేతులు బిగించాడు. ఆమె ఒక్కసారిగా బిగుసుకుపోతుంది. మళ్ళీ మొదలుపెట్టా వణకడం అనగానే ఆమె నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తుంది. అతను ఆమె భుజం మీద గడ్డ మానించి ఇవాళ చాలా నచ్చేసావు, ఎందుకో తెలుసా అని అంటాడు. ఆమె అడ్డంగా తల ఊపుతుంది. ఎందుకంటే ఇవాళ మా అమ్మలా నాకు అన్నం తినిపించావు, అందుకే. అంటే రోజు నచ్చవని కాదు, ఇవాళ ఇంకా నచ్చావు. మరి నీకు నేను నచ్చానా అనగానే ఆమె భయంగా తలవంచేసి గోలు గిల్లుకుంటుంది. రాజు వెంటనే ఆమె చుట్టూ చేతులు తీసేసి అర్థమైంది, నీకు నేను నచ్చలే అని అంటుంటే అతని పెదాలను మూసేసింది ఆమె పెదాలతో. రాజ్ మాత్రం షాక్ కొట్టిన కాకిలా అలానే ఉండిపోతాడు. ఆమె చిన్నపిల్లలా కిస్ చేస్తూ ఉంటుంది. వెంటనే రాజ్ ప్రెజెంట్లోకి వచ్చి ఆమెని దగ్గరగా లాక్కొని గాఢంగా ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. అతని చెయ్యి ఆమె టీషర్ట్ దాటి ఆమె నడుముని సవరిస్తూ ఉంటుంది. ఆమెకి ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. ఆమె నడుముని సవరిస్తూ ఆమె పెదాలను లిక్ చేస్తూ పై పెదవి కింద పెదవి మార్చి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. ఆమె అతని తలలో వేళ్ళు పోనించి ఇంకా దగ్గరగా అదుముకుంటుంది. ఆమెకి ఊపిరి భారం అవుతున్న వేళ ఆమెని వదిలి ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. అతను చిన్నగా నవ్వి ఆమెని హత్తుకొని ఆమె వీపు నిమురుతూ ఉంటాడు. ఆమె కూడా అతని చుట్టూ చేతులు వేసి రాజగుండెల మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. ఆమెకి ఎందుకో మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించింది. అలానే కళ్ళు మూసుకుని ఉండిపోయింది. రాజ్ ఆమెని గమనించేసరికి ఆమె నిద్రపోతూ ఉంది. చిన్నపిల్లల రాజు నవ్వుకుని ఆమె పెద్దలపైన చిన్న ముద్దు పెట్టి ఆమెను ఎత్తుకుని అతని రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ పైన పడుకోబెడతాడు. అతను కూడా ఆమె పక్కన పడుకుని ఆమెని తన గుండెల మీదకి తెచ్చుకుని
ఆమె చుట్టూ చేతులు బిగిస్తాడు. శృతి కూడా అతన్ని అంతే గట్టిగా హత్తుకుంది. ఇద్దరూ నిద్రలోకి జారుకుంటారు. నెక్స్ట్ మార్నింగ్ షీర రెడీ అయ్యి రెడ్ శారీ కట్టుకుని ఆమె బ్యాగ్ తీసుకుని అమ్మ ఇవాళ ఆఫీసులో చిన్న పార్టీ అమ్మ అని చెప్తుంది. సరేలే జాగ్రత్త అని అంటది వాళ్ళ అమ్మ.